నమస్తే అండి, కాంతమ్మ రెసిపీ ఛానల్కి వెల్కమ్. ఇవాళ గోరుచిక్కుడు ఆలు ఫ్రై చూపిస్తున్నాను మీకు. ఇందాక చూపించినట్టుగా ఆలు అండ్ గోరుచిక్కుడు జాడిచ్చేసి కుక్కర్లో వేసేయండి, సాల్ట్ వేసి బాగా కలిపేసి మనం ఇప్పుడు మూత పెట్టేసి బాగా సిమ్లో పెట్టాలండి. సిమ్లో ఒక విజిల్ వచ్చిన దాకా మనం చాలా తక్కువ మంట మీద పెట్టాలి. ఇలా చేస్తే మనం వాటర్ అసలు ఏం వేయకుండానే చిక్కుడు మంచిగా ఒక విజిల్ మాడకుండా మంచిగా బాయిల్ అవుతాయి. మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. విజిల్ వచ్చే లోపల మనం పొడి మసాలా రెడీ చేసి పెట్టుకుందాం. తినే పచ్చినపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, చిల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మనం మెత్తం గ్రైండ్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు నేను ఇది చేసి గోరుచిక్కుడుకాయ ఆలు తాలింపు 1/2 kg అండి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేద్దాం. ఇలా మన బాండ్లీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి, సరిపోతుంది. తర్వాత పచ్చినపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేగనియండి. ఆనియన్ వేసేద్దామండి. ఇప్పుడు ఆనియన్ కూడా బాగా దోరగా సిమ్లో వేగనియండి ఇవన్నీ, ఎందుకంటే మనం చాలా తక్కువ ఆయిల్ వేసాం కదా. ఇవన్నీ సిమ్లో వేపితే మీకు మాడకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు కూడా మంచిగా సిమ్లో వేగనియండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు సరిపోతుంది. ఇది కూడా లైట్గా వేగనిద్దాం పసుపుని కూడా. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడు ఉల్లగడ్డని వేసేద్దాం దీంట్లో. చూడండి, కొంచెం కూడా వాటర్ లేదు. చాలామంది వాటర్ ఎక్కువ వేసేసి బాయిల్ చేసేస్తారు. అట్లయితే మనకి వాటర్లోనే మనకి అంత పోషక విలువలు వెళ్ళిపోతాయండి. ఇట్లా మనం సిమ్లో మీకు కనుక విజిల్ ఇప్పిస్తే మంచిగా అసలు మాడకుండా చక్కగా వస్తుంది నీట్గా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ వేయండి మసాలా పౌడరు. ఇది వేసాక 2 మినిట్స్ వేగనియండి చాలండి. అంతే, అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా ఇది చాలా తక్కువ ఆయిల్ తోటి చాలా హెల్తీ ఫ్రై. తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి అందరికీ.